శ్రీమాత్రే నమః. అనగనగనగా ఓ గురువుగారి ఆశ్రమంలో కొందరు శిష్యులు ఉండి విద్య నేర్చుకునేవారు. వారిలో ఇద్దరు శిష్యులు మాత్రం ఎప్పుడూ ఒకరితో ఒకరు పోల్చుకుంటూ, ఒకరిని చూసి మరొకరు ఈర్ష్యపడుతూ, ఒకరితో ఒకరు పోటీ పడి అందరికన్నా నేనే ముందుండాలని అనుకునేవారు. వాళ్ళ గురువుగారు అలా ఉండకూడదని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మారలేదు. కొంతకాలం తర్వాత ఆ ఇద్దరు శిష్యులు తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇలాగైనా వాళ్ళు మారతారేమో అన్న ఆశతో గురువుగారు సరే అని తపస్సు చేయడానికి పంపించాడు. కొన్ని సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశారిద్దరు. ఓ రోజు మొదటివాడి ముందు దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు మొదటివాడు, నాతో పాటు ఇంకొకడు ఆ పక్కన తపస్సు చేస్తున్నాడు, వాడు ఏది కోరుకుంటే దానికి రెట్టింపు నాకు అనుగ్రహించు స్వామి అన్నాడు. తథాస్తు అని దేవుడు రెండవ వాడి ముందు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమన్నాడు. మొదటివాడు ఏం వరం కోరుకున్నాడు స్వామి అని అడిగాడు చాలా ఆసక్తిగా. నువ్వు ఏ వరం కోరుకుంటే దానికి రెట్టింపు ఇవ్వమని అడిగాడు. నీకేం కావాలో కోరుకో అన్నాడు స్వామి. అయితే నాకు ఓ కన్ను తీసివేయి స్వామి, అంతే చాలు, ఇంకేమీ వద్దు అన్నాడు వాడు. ఇలా ఉంటాయి మనం చేసే పనులు, మనం కోరే కోరికలు. జంతునాం నరజన్మ దుర్లభం అంటారు. ఎంత పుణ్యం చేసి ఉంటే మానవ జన్మ, అందులోనూ ఆరోగ్యవంతమైన అందమైన శరీరం, తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు, ఇన్ని తెలివితేటలతో పుట్టి ఉంటాము. మన చుట్టూ చూస్తే ఎంతమంది అనారోగ్యంతోనో, ఆప్తులు ఎవరూ లేనివారుగానో, మానసిక స్థితి సరిగ్గా లేనివారుగానో ఉన్నారు. ఎందుకు ఇంత అద్భుతమైన జీవితం? ఎదుటివారిని చూసి ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో జీవితాన్ని బాధామయంగా మార్చుకోవడానికా? ఎదుటి వాళ్ళకున్నది మనకు లేదని ఏడవడానికా? కాదు కదా. ఈ కథలో ఆ శిష్యులకి మంచి గురువు, విద్య, తపస్సు చేసే శక్తి, దైవాన్ని ప్రసన్నం చేసుకునే స్థాయి ఉండి కూడా ఆఖరికి ఒకడు ఒక కన్నుతో మరొకడు గుడ్డివాడుగా మిగిలిపోయాడు. మనకిన్ని సౌకర్యాలు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు? మన వల్ల ఈ ప్రకృతికి, సమాజానికి, తోటివారికి ఎంతో కొంత మేలు చేయడానికే కదా. ఆ పరమేశ్వరుడే అమ్మవారితో పరహితము సేయునెవ్వడు పరమహితుండగును భూతపంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు నెదురులేదు పర్వేందుముఖి అని చెప్పాడు. మనం పూజించే శివుడు ప్రపంచాన్ని రక్షించడానికి విషాన్ని కంఠంలో దాచుకున్నాడు. శ్రీ మహావిష్ణువు 10 అవతారాలెత్తి పడకూడని పాటలు పడ్డాడు. ఎందుకు? వాళ్ళ కోసమా? ఇతరులకు మేలు చేయడమే అత్యుత్తమమైన ధర్మం అని వాళ్ళు పాటించి మనకు చూపించడానికి. దేవుళ్ళ దాకా ఎందుకండి, చెట్లను చూడండి, ఎంత ఎక్కువ కాయలు పండ్లు కాస్తే ఆ చెట్టుకి అంత ఎక్కువ గాయాలు. రాళ్లతో కర్రలతో కొట్టి కాయలు పండ్లు తీసుకుని తిని ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా పొందుతున్నాం. కాయలు ఎక్కువ కాస్తే ఎక్కువ ఇబ్బంది పడతారని చెట్లు అనుకుంటే, నేను తినేదుందా, నా పిల్లలు తినేదుందా, ఎందుకు కాయాలి అనుకుంటే మన ఆకలి తీరే అవకాశమే లేదు. ఈ భూమి మీద నివసిస్తున్నందుకు మనం కట్టవలసిన ట్యాక్స్ ఈ ప్రకృతిలో, తోటివారిలో దైవాన్ని దర్శించి చేతనైనంత చేయగలిగిన సహాయం చేయడమే. అవును కదా. జై శ్రీరామ్.